ఈరోజు మనం మర్చెంట్ ఆఫ్ వెనీస్లోనే ఇంపార్టెంట్ ఇంకా ఫన్నీయెస్ట్ క్యారెక్టర్ అయిన లాన్స్లాట్ని ఇంట్రడ్యూస్ చేసే సీన్ యాక్ట్ 2 సీన్ 2ని నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ మనం ఈ సీన్లో ఉన్న క్యారెక్టర్స్ ఎవరో తెలుసుకుందాం. అప్పుడు మనకు నెక్స్ట్ జరిగే సీన్ ఎక్స్ప్లెనేషన్ బాగా ఈజీగా అర్థమైద్ది. సో ఈ సీన్లో ఉండే క్యారెక్టర్స్ బెసానియో, గ్రేషియానో, లియోనార్డో, ఇంకా లాన్స్లాట్, ఇంకా గోబో. సో లాన్స్లాట్ ఇంకా గోబో కొత్త క్యారెక్టర్స్ కాబట్టి వాళ్ళ గురించి ఫస్ట్ తెలుసుకుందాం మనం. లాన్స్లాట్ ఒక ఫన్నీయెస్ట్ క్యారెక్టర్, కానీ తను వేసే జోక్స్ ఒక మంచి కమీడియన్ వేసే జోక్స్ లాగా ఉండవు. అంతేకాకుండా తను లగ్జరీ ఇంకా కంఫర్ట్స్ అంటే చాలా ఇష్టపడతాడు. తనకి ఎక్కువ ఫుడ్, ఇంకా మంచి డ్రెస్, ఎక్కువ నిద్రపోవడం చాలా ఇష్టం. కాకుండా మీరు లాన్స్లాట్ ఒక డైలాగ్స్ని మీ మర్చెంట్ ఆఫ్ వెనీస్ బుక్లో చూస్తే చాలా డైలాగ్స్ తను తప్పుగా పలుకుతారు. ఎలా అంటే ఇన్హాబిట్ని ఎగ్జిబిట్ అంటారు, సర్టిఫైని ఫ్రూటిఫై అంటారు, అప్రోచ్ని రిప్రాచ్ అంటారు. సో మనం సింపుల్గా చెప్పాలంటే లాన్స్లాట్ మర్చెంట్ ఆఫ్ వెనీస్కి ఒక కమీడియన్. సో మనం ఇప్పుడు గోబో గురించి తెలుసుకుందాం. గోబో లాన్స్లాట్ వాళ్ళ నాన్న. అంతేకాకుండా గోబోకి శాండ్ బ్లైండ్నెస్ అని ఉంది. శాండ్ బ్లైండ్నెస్ అంటే హాఫ్ బ్లైండ్ అని కూడా అనొచ్చు. అంటే అంతా సగం సగం కనపడిద్ది. అంతేకాకుండా చిన్న వస్తువులు గాల్లో తేలుతున్నట్టు ఫీల్ అవుతాడు గోబో. సో ఇంకా లేట్ చేయకుండా మనం మర్చెంట్ ఆఫ్ వెనీస్ యాక్ట్ 2 సీన్ 2 ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దాం. సో ఈ సీన్ వచ్చి వెనీస్లో ఒక స్ట్రీట్లో జరిగిద్ది. సీన్ స్టార్టింగ్లోనే లాన్స్లాట్ ఎంటర్ అవుతారు. సో ఇప్పుడు మనకు లాన్స్లాట్ ఒక కండిషన్ చూపిస్తారు. ఆ కండిషన్ని మనం బాగా అర్థం చేసుకోవాలంటే టామ్ అండ్ జెర్రీలో ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అక్కడ టామ్ లెఫ్ట్ సైడ్ ఏమో ఒక డెవిల్ లాగా ఒకటి ఉంటుంది. ఈ డెవిల్ ఏం చేసిద్దంటే టామ్కి ఎప్పుడు ఒక బ్యాడ్ సజెషన్స్ ఇస్తూ ఉంటుంది. ఎలా అంటే జెర్రీని అంటే పట్టుకో, జెర్రీ నేర్పి, అలా సజెషన్స్ ఇస్తూ ఉంటుంది. ఇంకా తన రైట్ సైడ్ ఏమో ఒక దేవదూతలా ఒకటి ఉంటుంది. అదేంటంటే టామ్కి మంచి సజెషన్స్ ఇస్తూ ఉంటుంది. ఎలా అంటే జెర్రీతో ఫ్రెండ్షిప్ చేయి, అలా ఒక సజెషన్స్ ఇస్తాయి. సేమ్ అలాంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ చూపిస్తారు. సో ఇప్పుడు నేను చెప్పాను కదా టామ్కి డెవిల్ అనే బ్యాడ్ సజెషన్స్ ఇచ్చే డెవిల్ కదా. సో లాన్స్లాట్ కూడా సేమ్ బ్యాడ్ సజెషన్స్ ఇచ్చేదాన్నేమో డెవిల్ అంటాడు, మళ్ళీ గుడ్ సజెషన్స్ ఇచ్చేదేమో తన కన్సైన్స్ అంట. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ కండిషన్ని. సో ఇప్పుడు మీకు అందరికీ తెలుసు కదా లాన్స్లాట్ షైలాక్ ఒక సర్వెంట్ అని. సో షైలాక్ వాళ్ళ సర్వెంట్స్ని బాగా చూసుకోడు, ఎప్పుడు టార్చర్ పెడుతూ ఉంటారు. మళ్ళీ వాళ్ళ డ్రెస్సులు పాత అయిపోయినా వాళ్ళు కొత్తవి కొనిరు. సో లాన్స్లాట్ ఎప్పుడు పారిపోతూ ఉంటారు. సో దీనికి బెసానియో గురించి తెలిసేది. బెసానియో వాళ్ళ సర్వెంట్స్ని బాగా చూసుకుంటారు, ఇంకా వాళ్ళకి ఎప్పుడు కొత్త డ్రెస్సెస్ అవన్నీ కొనిస్తూ ఉంటారు. సో లాన్స్లాట్ షైలాక్ని వదిలేసి బెసానియో దగ్గరికి వెళ్దాం అనుకుంటారు. అప్పుడు లాన్స్లాట్ ఒక మంచి తన కదా కన్సైన్స్ అంటారు కదా, ఆ కన్సైన్స్ చెప్పిద్ది, వెళ్ళొద్దు, మీ ఫ్యామిలీ వాళ్ళందరూ మంచివాళ్ళు, హానెస్ట్, ఇంకా నువ్వు కూడా చాలా మంచివాడివి, మీ నాన్న గోబో చాలా మంచివాడు, ఆ గోబో వాళ్ళ నాన్న చాలా మంచివాడు అని కన్సైన్స్ చెప్పి, అంటే ఇప్పుడు నువ్వు షైలాక్ సర్వెంట్వి కాబట్టి షైలాక్ని వదిలి వెళ్ళకూడదు అంటారు. ఇంకా తన డెవిల్ పార్ట్ ఏం చెప్పిద్దంటే హానెస్ట్ అవన్నీ పక్కన పెట్టే, అంటే షైలాక్ నేను బాగా చూసుకోరు, బెసానియో బాగా చూసుకుంటారు కాబట్టి బెసానియో దగ్గరికి నువ్వు వెళ్ళు అని చెప్తా ఉంటాయి. సో ఈ రెండు ఇలా గొడవ పడుతూ ఉంటాయి. నువ్వు వెళ్ళొద్దు, షైలాక్ దగ్గరే ఉండు అని కన్సైన్స్, బెసానియో దగ్గరికి వెళ్ళిపో, నీ కాళ్ళని యూజ్ చేసి పరిగెత్తు అని తన డెవిల్ చెప్తా ఉంటుంది. సో ఇప్పుడు లాన్స్లాట్ ఒక కన్సైన్స్ ఉంటుంది కదా, వెళ్ళొద్దు నువ్వు జూ మాస్టర్ దగ్గరే ఉండాలి, షైలాక్ దగ్గరే ఉండాలి అని చెప్తాడు. మళ్ళీ తన డెవిల్ పార్ట్ ఏం చెప్పిద్దంటే నువ్వు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోయి, నువ్వు మంచివాడివి కదా, నా మాట నువ్వు వెళ్ళిపో అని చెప్పిద్ది. తర్వాత మళ్ళీ తన కన్సైన్స్ చెప్పిద్ది, వెళ్ళొద్దు ఇక్కడే ఉండు, జూ దగ్గరే ఉండు అని చెప్పిద్ది. మళ్ళీ తన డెవిల్ పార్ట్ ఏం చెప్పిద్దంటే నీ కాళ్ళని యూజ్ చేసి పరిగెత్తు, వెళ్ళిపో తొందరగా వెళ్ళిపో అని చెప్పిద్ది. సో ఇలా కన్ఫ్యూజన్గా ఉంటాయి మొత్తం, అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు లాన్స్లాట్ కూడా. మళ్ళీ ఇప్పుడు కన్సర్న్స్ చెప్పిద్ది, వద్దు వెళ్ళొద్దు, నువ్వు హానెస్ట్ కదా, మీ నాన్న కూడా హానెస్ట్ కదా, మీ అమ్మ కూడా హానెస్ట్, అందుకని హానెస్ట్గానే ఉండు, వెళ్ళొద్దు అంటాడు. అప్పుడు లాన్స్లాట్కి ఒకటి గుర్తొచ్చేది, లేదు మా నాన్న హానెస్ట్ కాదు, మా అమ్మని కాకుండా ఇంకొక అమ్మాయిని కూడా మా నాన్న ప్రేమించారు, మా నాన్న హానెస్ట్ కాదు అంటాడు. సో ఇప్పుడు తన డెవిల్ చెప్పిద్ది, అందుకే హానెస్ట్ అవేం ఉండవు, వెళ్ళిపో, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పిద్ది. అప్పుడు మళ్ళీ తన కన్సెన్స్ చెప్పిద్ది, వద్దు వెళ్ళొద్దు అని. సో ఇలా కన్ఫ్యూజ్ చేస్తాయి తన కన్సెన్స్ ఇంకా తన డెవిల్ పార్ట్.
బ్రెయిన్. సో ఇంకా లాస్ట్కి ఏమంటారంటే ల్యాన్స్లాట్, నాకెందుకో ఈ కన్సెన్స్ కన్నా డెవిల్ చెప్పేది నచ్చుతుంది, ఫ్రెండ్లీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కన్సెన్స్ చెప్పింది అంటే నేను ఇంకా ఈ జూ దగ్గరే ఉండాలి, నాకు జూస్ అసలు నచ్చరు, షైలాక్ అంటే నన్ను టార్చర్ చేస్తూ ఉంటారు, ఇంకా ఫ్యూచర్లో నన్ను చంపేస్తారు, నేను అసలు ఉండను అని నేను డెవిల్ చెప్పింది ఏంటానని పారిపోతాడు. సో ఇప్పుడు గోబో ఎంటర్ అవుతారు. ఇందాక చెప్పాను కదా, గోబో అంటే ల్యాన్స్లాట్ వాళ్ళ నాన్న. ఇంకా గోబో హాఫ్ బ్లైండ్, దానికి అంత సరిగ్గా కనపడ్డు. సో ఇప్పుడు గోబో ఒక బాస్కెట్ నిండా ఫ్రూట్స్తో వస్తూ ఉంటాడు. ఇప్పుడు మీకు చెప్పాను కదా గోబో హాఫ్ బ్లైండ్ అని. సో తను ల్యాన్స్లాట్ని చూసి, ఇప్పుడు ల్యాన్స్లాట్ తన కొడుకని తనకు తెలియదు. అంటే ఇప్పుడు ల్యాన్స్లాట్ తన ముందు ఉంటారు కానీ తన కొడుకని తను ఐడెంటిఫై చేయలేడు. సో ల్యాన్స్లాట్ని చూసి అడుగుతారు, ఇక్కడ మీకు షైలాక్ వాళ్ళ ఇల్లు తెలుసా, అదే జూ మాస్టర్ షైలాక్ అని అడుగుతారు. సో ఇప్పుడు ల్యాన్స్లాట్ చూసి తన మనసులో అనుకుంటారు, ఈయన మా నాన్న కదా, సరే ఈయన హాఫ్ బ్లైండ్ కాబట్టి తనకేం కనపడదు, ఇప్పుడు నేను ఈయనని కొంచెం కన్ఫ్యూజ్ చేస్తాను, ఇంట్లో ఒక ఫ్రాంక్ చేస్తాను అంటారు. మీకు ఫ్రాంక్ అంటే తెలుసు కదా. సో ఇప్పుడు గోబో అడుగుతారు, నిన్నే అడుగుతున్నా, యంగ్ మాస్టర్ అదే నీకు షైలాక్ ఇల్లు ఎక్కడుందో తెలుసా అని అడుగుతారు. అప్పుడు ల్యాన్స్లాట్ అంటారు, ఎందుకు తెలియదు, తెలుసు, స్ట్రైట్గా వెళ్ళండి, స్ట్రైట్కి వెళ్ళినాక రైట్ తీసుకోండి, అక్కడ ఒక ఇల్లు ఉంటుంది, రైట్ తీసుకున్నాక ఇంటి పక్కన ఒక సందు ఉంటుంది, ఆ సందులో నుంచి లెఫ్ట్కి వెళ్ళండి, లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళండి అంటే చెప్పాను కదా, ఫ్రాంక్ చేస్తూ ఉంటారు. అలా విచిత్రమైన రూట్స్ అని చెప్పి ఫ్రాంక్ చేస్తూ ఉంటారు. తర్వాత గోబో అంటారు, నాకు ఈ రూట్స్ ఏం సరిగ్గా అర్థం కావట్లేదు, మీరు దాన్ని తీసుకెళ్ళగలరా ప్లీజ్ అని అడుగుతారు. అప్పుడు ల్యాన్స్లాట్ అంటారు, ఎందుకు మీరు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అని అంటే, సో అప్పుడు గోబో అంటారు, నేను నా కొడుకు ల్యాన్స్లాట్ని కలవడానికి వెళ్తున్నాను అని గోబో అంటారు. అప్పుడు ల్యాన్స్లాట్ అంటారు, మీరు యంగ్ మాస్టర్ ల్యాన్స్లాట్ని కలవడానికి వెళ్తున్నారా అంటారు. ఇది అన్నాక ల్యాన్స్లాట్ తన మనసులో అనుకుంటాడు, ఏమనుకుంటారంటే, ఇప్పుడు చూడండి నేనేం చేస్తాను, మా నాన్నని ఇంకా ఫ్రాంక్ చేస్తాను, నేను యంగ్ మాస్టర్ ల్యాన్స్లాట్ అనుకుంటాను అంటాడు. సో ఇప్పుడు ఇక్కడ ల్యాన్స్లాట్ తను యంగ్ మాస్టర్ అని ఎందుకు అనుకుంటారంటే, మాస్టర్స్ అంటే డబ్బున్నోళ్ళు, రిచ్. సో షైలాక్కి మనీ ఎక్కువ ఉంది కాబట్టి షైలాక్ని కూడా మాస్టర్ అంటారు. సో ఈ ల్యాన్స్లాట్కి మనీ ఉండడం ఎక్కువ ఇష్టం, అంటే రిచ్గా ఉండడం ఇష్టం. సో వాళ్ళ నాన్నతో అలా అందుకని ఛాన్స్ వచ్చింది కాబట్టి వాళ్ళ నాన్నతో అలా అంటారు, మీరు యంగ్ మాస్టర్ ల్యాన్స్లాట్ని కలవడానికి వెళ్తున్నారా అని. సో అప్పుడు గోబో అంటారు, తను మాస్టర్ కాదు, తను ఒక పూరు నాన్న వాళ్ళ కొడుకు, నేను పూరు, ఇంకా తను కూడా పూరే అంటారు. కాకపోతే నేను చాలా హానెస్ట్, అందుకే నాకు డేమురి ఇంత ఏజ్ అంటే ఇంత తను ఓల్డ్ కదా, ఇంకా నేను బతికే ఉన్నాను, నేను హానెస్ట్ కాబట్టి అని గోబో ల్యాన్స్లాట్తో అంటారు. కానీ ల్యాన్స్లాట్ అంటే తెలియదు. అప్పుడు ల్యాన్స్లాట్ అంటారు, లేదు నాకు అనిపిస్తుంది మీరు యంగ్ మాస్టర్ ల్యాన్స్లాట్ గురించి మాట్లాడుతున్నారు అని. అప్పుడు గోబో అంటారు, లేదు నేను ఉత్త ల్యాన్స్లాటే గురించి మాట్లాడుతున్నాను అంటారు. సో అప్పుడు ల్యాన్స్లాట్ అంటారు, సరే ఓల్డ్ మ్యాన్, నీకు అర్థం కావట్లేదు, తను యంగ్ మాస్టర్ ల్యాన్స్లాటే నువ్వు అడిగేది అంటారు. అప్పుడు ఇంకా గోబో అంటారు, కొంచెం కోపంతో చిరాకుతో అంటారు, లేదు తను అసలు మాస్టరే కాదు అని అంటాడు. ఇప్పుడు ల్యాన్స్లాట్ అంటారు, సో దీని గురించి చెప్పే ముందు ఒకసారి ఈ డైలాగ్ చదువుతాను, దాని మీనింగ్ చెప్తాను ముందు. Igro Master Lancelot talk not of Master Lancelot father for the young gentleman according to the fates and destinies and such odd sayings, the sister three and such branches of learning and indeed deceased, or as you would say in plain terms, go to heaven. So ఇదంతా అంటే కొంచెం అంటే లాంగ్వేజ్ వాడి చెప్తారు. సో మనం మెయిన్ పాయింట్కి వస్తే ఇక్కడ మనం చూడొచ్చు, సిస్టర్ 3 అని చెప్తారు. సో సిస్టర్ 3 ఎవరంటే, గ్రీక్ మైథాలజీలో 3 సిస్టర్స్ ఉంటారు, దాంట్లో లాస్ట్ సిస్టర్ 3 ఏంటంటే గాడ్ ఆఫ్ డెత్, చావుకి దేవత. సో ఇక్కడ ఏమంటారంటే ల్యాన్స్లాట్ మాస్టర్ చచ్చిపోయారు, సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే హెవెన్కి వెళ్ళిపోయాడు, స్వర్గానికి వెళ్ళాడు అని ల్యాన్స్లాట్ చెప్తారు గోబోకి. ల్యాన్స్లాట్ గోబోకి చెప్పంగానే మీ కొడుకు చచ్చిపోయంగానే గోబో చాలా బాధపడతాడు. గోబో అంటారు, అవును అలా ఎలా చచ్చిపోయాడు, తను నాకు చాలా సపోర్ట్గా ఉండేవాడు అని చెప్పంగానే ల్యాన్స్లాట్కి కొంచెం బాధేసిద్ది, అని అనవసరంగా ఫ్రాంక్ చేస్తున్నాను అని చెప్పేసి తను ఇంకా నిజం చెప్పేయాలనుకుంటారు. ఏం చెప్తారంటే,
నేను నీకు కర్రలాగా ఉన్నానా అంటే ఇప్పుడు మీకు తెలుసు ఓల్డ్ పర్సన్స్ ఒక కర్ర పట్టుకొని నడుస్తారు సపోర్ట్ కోసం. సో ఇక్కడ సపోర్ట్ అనేసరికి తను ఏమంటారంటే నేనేమో ఒక కర్రని కాదు ఏమన్నా పోల్ని కాదు, నువ్వు దాన్ని పట్టుకొని నడవడానికి అని చెప్తారు. అప్పుడు గోబో అంటారు ప్లీజ్ యంగ్ మాస్టర్ నాకు చెప్పు, నిజం చెప్పు, మా కొడుకు నిజంగానే చచ్చిపోయారా లేదా బతికే ఉన్నారా అని అంటారు. అప్పుడు ల్యాన్స్లాట్ అంటారు నీకు కనపడట్లేదా, నేనే మీ కొడుకు నీ ఫాదర్ అంటారు. మీకు నేను ముందే ఉన్నాను కదా కనపడట్లేదా అంటారు ల్యాన్స్లాట్. అప్పుడు గోబో అంటారు లేదు నాకు ఎలా అర్థమైద్ది, నేను హాఫ్ బ్లైండ్ కదా, నాకు ఎవరు అంత సరిగ్గా కనపడరు అంటారు. సో అప్పుడు ల్యాన్స్లాట్ అంటారు ఒకవేళ నీకు కళ్ళున్నా నేను మీ కొడుకుని నువ్వు కనిపెట్టలేవు, ఎందుకంటే ఒక కొడుకుని గురించి తెలియాలంటే కళ్ళే ఉండక్కర్లేదు, ఒక వైస్ ఫాదర్ అయితే తెలిసిపోయిద్ది అని అంటారు. సో ఇప్పుడు ఏమంటారంటే కొంతమంది పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళ పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వరు అసలు. సో అసలు ఏ క్లాస్ చదువుతున్నారు, అసలు ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎవరెవరు తన ఫ్రెండ్స్, తనకి ఏది ఇష్టం అవేం తెలియదు కొంతమంది పేరెంట్స్కి, ఎందుకంటే వాళ్ళ లైఫ్లో చాలా బిజీగా ఉంటారు. సో ల్యాన్స్లాట్ కూడా అదే అంటారు, నువ్వు అంటే తన పనిలోనే ఎప్పుడు ఉంటారు గోబో, అసలు నువ్వు నాతో ఇంటరాక్ట్ అవ్వు మీ కొడుకుతో అని చెప్తా ఉంటారు. సరే ఇప్పుడు నిజం చెప్తా, నేనే మీ కొడుకుని, ఒక అబద్ధాన్ని ఎక్కువసేపు ఉంచలేము, ఇప్పుడు ఎవరినైనా మనం అంటే చంపేస్తే వాళ్ళ ఆ నిజం ఎప్పటికైనా వచ్చేయాలి, అంటే అబద్ధాన్ని మనం దాచలేమంటారు. అప్పుడు గోబో అంటారు లేదు నువ్వు అసలు నా కొడుకు కాదు, ఛాన్సే లేదు అంటారు గోబో. సో ఇప్పుడు ల్యాన్స్లాట్ అంటారు సరే ఇంకా ఫ్రాంక్ షార్లే నన్ను బ్లెస్ చేయి, నేనే మీ కొడుకుని ల్యాన్స్లాట్ని, నేనే మీ అబ్బాయిని అని గోబోతో అంటారు. అప్పుడు గోబో అంటారు లేదు నాకు అనిపించట్లా నువ్వు నా సన్వి కాదు అంటారు, నువ్వు సన్వని నువ్వు నాకు నమ్మకం రావట్లేదు అంటారు. అప్పుడు ల్యాన్స్లాట్ అంటారు లేదు నేనే మీ కొడుకుని, అంటే షైలాక్ దగ్గర సర్వెంట్ని, ఇంకా మా అమ్మ పేరు మార్జరీ, ఇంకా తన మీ వైఫ్ కూడా అంటారు. అప్పుడు గోబో అంటారు అవును నా వైఫ్ పేరు మార్జరీయే, అయితే నువ్వు నా కొడుకువే, మన ఇద్దరిది ఒకే రక్తం అని అంటారు. అంటే ఇప్పుడు అంటే ల్యాన్స్లాట్ అంటే గోబో ల్యాన్స్లాట్ని చాలా రోజులైంది చూసి. సో అప్పుడు ఏమంటారంటే నీకు చాలా గడ్డం వచ్చేసింది, బియర్డ్ చాలా వచ్చేసింది, మన ఇంట్లో వాళ్ళకి ఒక హార్స్ ఉంది, హార్స్ పేరు ఏంటంటే డోబిన్కి టైల్కున్నంత జుట్టు కన్నా నీకే ఎక్కువ జుట్టు ఉంది అని గోబో వాళ్ళ ల్యాన్స్లాట్తో అంటారు. సో ఇక్కడ మనం చూస్తే ల్యాన్స్లాట్ ఇంకో గోబో చాలా అంటే ఫన్నీ క్యారెక్టర్స్ అని చెప్పచ్చు మర్చెంట్ ఆఫ్ వెనీస్కి. అప్పుడు ల్యాన్స్లాట్ అంటారు లేదు నేను లాస్ట్ టైం డాబిన్ చూస్తే తన టైల్ రివర్స్లో గ్రో అవుతుంది, అంటే ఇప్పుడు ఎప్పుడైనా జుట్టు పెరిగిద్ది కదా కానీ అక్కడంతా తగ్గుతుంది అని మళ్ళీ జోక్స్ వేస్తూ ఉంటారు గోబో మీద. అప్పుడు గోపో అంటారు అవును నువ్వు నిజంగా చాలా మారిపోయావని అనగానే తర్వాత అంటారు సరే షైలాక్ ఏరి నీ మాస్టర్ ఏరి, నేను తన కోసం ఒక గిఫ్ట్ తెచ్చాను అంటారు. అంటే మనం సీన్ స్టార్టింగ్లో చెప్పాను గోబో ఎంటర్ అయ్యేటప్పుడు బాస్కెట్తో వచ్చారని, సో నేను అది షైలాక్ ఇవ్వాలంటారు. సో అప్పుడు ల్యాన్స్లాట్ అంటారు ఏంటి నువ్వు షైలాక్ కోసం గిఫ్ట్ తెచ్చావా, నేను షైలాక్ నుంచి పరిగెడుతుంటే నువ్వు షైలాక్ కోసం గిఫ్ట్ తెచ్చావా, అసలు తనకి గిఫ్ట్ ఇవ్వద్దు, నువ్వు అంత కావాలంటే తను వెళ్ళి కొట్టు గిఫ్ట్ లాగా, గిఫ్ట్ అని చెప్పి నన్ను కొట్టు చంపే, నాకు అసలు అక్కర్లేదు, అసలు చూసావా నన్ను నేను ఎంత సన్నగా అయిపోయాను, అసలు నాకు ఫుడ్ ఇవ్వట్లేదు, బ్రెడ్ అసలు తినడానికి బ్రెడ్ అసలు ఏమీ ఇవ్వట్లేదు, నీ చేత్తో నీ ఫింగర్స్తో నా చెస్ట్ టచ్ చేస్తే నీకు నా రిబ్స్ ఫీల్ అవ్వగలవు, నువ్వు అంత సన్నగా అయిపోయాను నేను, నువ్వు ఎలాగో గిఫ్ట్ తెచ్చావు కాబట్టి నేను మాస్టర్ బెసానియో దగ్గరికి వెళ్తున్నాను, అంటే మాస్టర్ ఇంకా నేను బెసానియో దగ్గరే సర్వెంట్గా పనిచేయాలనుకుంటున్నాను, నువ్వు తెచ్చిన గిఫ్ట్ తనకి ఇచ్చేయి అంటారు. అయినా అసలు నువ్వు షైలాక్ కోసం అలా గిఫ్ట్ ఇలా తెచ్చావని మళ్ళీ స్టార్టింగ్దే వెళ్తాడు. వెళ్ళి అసలు షైలాక్ దగ్గర పనిచేయడం కన్నా పరిగెత్తడం నయం, ఈ భూమి అంతరిచ్చేదాకా నేను పరిగెడతానే ఉంటాను ఒకవేళ షైలాక్ని సర్వ్ చేయాలనుకుంటే అని అంటారు. మళ్ళీ ఏమంటారంటే అసలు ఇక్కడ ఏమంటారంటే షైలాక్తో పనిచేస్తే నేను షైలాక్ లాగా అయిపోతాను అంటారు. సో షైలాక్ చెడ్డోడ్ అని మనకు తెలుసు కదా, సో ఒకవేళ నేను చెడ్డోడ్తో ఉంటే చెడ్డోడ్ని అయిపోతాను అంటారు. మనం చాలామంది వింటాం కదా, అంటే చెడ్డ ఫ్రెండ్స్ ఉంటే మనం కూడా చెడ్డ అయిపోతామని, కొంచెం అలాంటి సెంటెన్స్ అంటారు ఇక్కడ. సో ఇది అయిపోయినాక ల్యాన్స్లాట్ ఇంకా గోపో వెళ్ళిపోతారు, అంటే ఇది డ్రామా కదా, స్టేజ్ నుంచి వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు.
సో ఇప్పుడు బెసానియో ఎంటర్ అవుతారు. బెసానియో ఇంకా లియోనార్డో ఇంకా బెసానియో ఫాలోవర్స్ ఉంటారు కదా, వాళ్ళు వస్తారు. సో బెసానియో ఏమంటారంటే, తొందరగా అన్నీ రెడీ చేయండి, ఈవినింగ్ పార్టీ ఉంది, అంతా ఫుడ్ రెడీ చేయండి, 5 o'clock కల్లా లెటర్స్ అన్నీ డెలివర్ చేసేయండి, ఇన్విటేషన్స్. ఇంకా అంటే డైరెక్షన్స్ ఇస్తారు, నువ్వు ఇది చేయి అంటే వాళ్ళ సర్వెంట్స్ ఫాలోవర్స్ అందరికీ ఫుడ్ రెడీ చేయండి, ఇవి చేయండి, అలా చేయండి అని డైరెక్షన్స్ ఇస్తారు. ఇంకా గ్రేషియానోను పిలవండి ఈవినింగ్ లంచ్కి అని చెప్తాడు. తర్వాత ఈ సర్వెంట్ చెప్తున్నారు కదా, ఆ సర్వెంట్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినాక ల్యాన్స్లాట్ వస్తారు, మళ్ళీ వచ్చి చూపిస్తారు, అంటే గోబోకి చూపిస్తారు, ఈయన బెసానియో, ఈయన దగ్గర నేను పని చేయాలనుకుంటున్నాను, వెళ్ళి నేను అక్కడ ఆయనతో పని చేయాలి, ఆయన సర్వెంట్గా పని చేయాలనుకుంటున్నానని చెప్పు అని గోబోతో చెప్తాడు. ఇప్పుడు కాన్వర్సేషన్ ఉంటుంది గోబో ఇంకా బెసానియో ల్యాన్స్లాట్కి, అది చాలా ఫన్నీగా ఉంటుంది. సో ఏంటో చూద్దాం. గోబో అంటారు బెసానియోతో, గాడ్ బ్లెస్ యూ యువర్ వర్షిప్ అంటారు, అంటే దేవుడు నేను బ్లెస్ చేయాలి అని బెసానియోతో అంటారు. అప్పుడు బెసానియో కూడా ఏమంటారంటే ఆ బ్లెస్సింగ్ని తీసుకున్నట్టు థ్యాంక్ యూ అలా చెప్తాడు. తర్వాత గోబో ఏమంటారంటే, ఇక్కడ మాకు ఇతను అంటే ల్యాన్స్లాట్ని చూపించి, ఇతను మా కొడుకు, ఇతను ఒక పేదవాడు అంటాడు. అప్పుడు ల్యాన్స్లాట్ అంటారు, లేదు లేదు నేను పేదవాడిని కాదు, నేను రిచ్ జ్యూ అయిన షైలాక్ దగ్గర సర్వెంట్ని, మా నాన్న మీకు ఏదో చెప్పాలనుకుంటున్నారు అని ల్యాన్స్లాట్ అంటారు. అప్పుడు గోబో అంటారు, మా కొడుకు ఒక చాలా పెద్ద కోరిక ఉంది, ఆ కోరిక ఏంటో నేను చెప్తాను మీకు అని చెప్తాడు. అప్పుడు ల్యాన్స్లాట్ అంటారు, నేను అంటే షార్ట్గా అంటే వెంటనే చెప్పేయాలంటే, ఎక్కువ టైం తీసుకోకుండా చెప్పాలంటే, నేను జ్యూ అయిన షైలాక్ దగ్గర పనిచేస్తాను, నేను ఒక షైలాక్ సర్వెంట్ని అంటాడు, నాకు ఒక కోరిక ఉంది అంటారు ల్యాన్స్లాట్. అప్పుడు మళ్ళీ గోబో అంటారు, అంటే షైలాక్కి ఇంకా మా కొడుక్కి అసలు పడదు, వీళ్ళిద్దరికి అసలు పడదు అంటారు. సో గోబో అది చెప్పిందా ల్యాన్స్లాట్ అంటారు, అవును నిజమే, అసలు తను నన్ను బాగా చూసుకోడు షైలాక్, మా ఇద్దరికి అసలు పడదు అంటారు. అప్పుడు గోబో అంటారు, నేను మీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను, ఆ గిఫ్ట్ తీసుకోండి, నేను మీకు ఒకటి చెప్పాలి అంటారు. మళ్ళీ ల్యాన్స్లాట్ అంటారు, అవును మా డాడీ ఒక గిఫ్ట్ తెచ్చారు, ఆ గిఫ్ట్ తీసుకోండి, మా డాడీ మీకు ఏదో చెప్పాలనుకుంటున్నారు అని ల్యాన్స్లాట్ బెసానియోతో అంటాడు. అప్పుడు బెసానియోకి అంటే ఎవరు పాయింట్కి రావట్లేదు కదా, అంటే ఇప్పుడు ల్యాన్స్లాట్ మాట్లాడింగానే గోబో మాట్లాడతాడు, హాఫ్లోనే సగం డైలాగ్ చెప్పింగానే ల్యాన్స్లాట్ అంటాడు, మళ్ళీ ల్యాన్స్లాట్ సగం చెప్పింగానే గోబో అంటారు. సో అందుకని బెసానియో అంటారు, ఎవరు ఒకళ్ళు మాట్లాడండి అంటారు. అప్పుడు ల్యాన్స్లాట్ అంటారు, నేను మీ దగ్గర పని చేయాలనుకుంటున్నాను అంటారు. మళ్ళీ గోబో అంటారు, అవును తను మీ దగ్గర పని చేయాలనుకుంటున్నారు, అది తన కోరిక అంటారు. సో అప్పుడు బెసానియో అంటారు, నాకు తెలుసు షైలాక్ చెప్పారు నువ్వు ల్యాన్స్లాట్ని ఉంచుకో అని అంటారు. సో అప్పుడు మనకి ఈ సెంటెన్స్తో ఏమర్థమైందంటే, షైలాక్కి కూడా ల్యాన్స్లాట్ అని నచ్చడు, అంటే షైలాక్ ఇప్పుడు మనం విన్నాం కదా ల్యాన్స్లాట్ కాన్వర్సేషన్, తను ఎప్పుడు విచిత్రంగా మాట్లాడుతూ ఉంటారు. సో దానివల్ల ఇసుకొచ్చినట్టుంది షైలాక్కి. సో బెసానియోతో అంటారు, నువ్వు ల్యాన్స్లాట్ని ఉంచుకో అని అంటారు. అప్పుడు బెసానియో మళ్ళీ కంటిన్యూ చేస్తాడు తన డైలాగ్, ఏమంటారంటే, సరే అది నీ ఇష్టం, నేనైతే నీకు కావాలంటే జాబ్ ఇస్తాను సర్వెంట్గా, కాకపోతే నువ్వు ఒక రిచ్ షైలాక్ రిచ్ బెసానియో కన్నా, సో నువ్వు ఒక రిచ్ షైలాక్ని వదిలేసి నా దగ్గర పని చేయాలనుకుంటే ఓకే పని చేయొచ్చు అంటాడు. సో అది చెప్పిన ల్యాన్స్లాట్ ఏమంటారంటే, నాకు ఒక పాత ప్రోవర్బ్ గుర్తొచ్చింది, అంటే సామెత గుర్తొచ్చింది, అంటే షైలాక్ దగ్గర ఎక్కువ డబ్బు ఉండొచ్చు కానీ నీ దగ్గర అంటే గాడ్ ఒక గ్రేస్ ఉంది, అంటే దేవుడు ఒక దీవెన ఉంది అని అంటారు. సో ఇక్కడ ఏమంటారంటే బేసిక్గా తనకి ఒక పాత సామెత గుర్తొచ్చేది, దాంట్లో ఏంటంటే షైలాక్ దగ్గర అంటే డబ్బు ఎక్కువ ఉన్నా పర్వాలేదు, షైలాక్ దగ్గర చాలా డబ్బు ఉంది కానీ బెసానియో దగ్గర దేవుడు ఒక దీవెన ఉంది, సో తనకి కావాల్సిందంతా వస్తానే ఉంటుంది అన్నట్టు ల్యాన్స్లాట్ అంటాడు. సో ఈ డైలాగ్ చెప్పిన మనకు ఇప్పుడు వచ్చే సెంటెన్స్ వల్ల అర్థమైద్ది. ఈ డైలాగ్ చెప్పిన బెసానియో కొంచెం పొగిడినందుకు ఏమంటారంటే, ఇప్పుడు సరే ఇప్పుడు అంటే ల్యాన్స్లాట్ని గోబో, సరే తండ్రి కొరకులో ఇంకా మీరు వెళ్ళొచ్చు, నేను ఇప్పుడు ల్యాన్స్లో ఒక పని ఇస్తాను అని చెప్పి తర్వాత ఇంకో సర్వెంట్ పిలిచి ల్యాన్స్లాట్కి ఒక యూనిఫామ్ ఇవ్వండి, ఆ యూనిఫామ్ మిగిలిన సర్వెంట్స్ కన్నా కొంచెం బాగుండాలి అంటారు. సో ఈ లైన్ బట్టి మనకు అర్థమైద్ది అంటే ల్యాన్స్లాట్ అంటే బెసానియోకి ల్యాన్స్లాట్ అంటే నచ్చారని చెప్పగానే ఇంకా సో అప్పుడు ఇంకా ల్యాన్స్లాట్ ఏమంటారంటే ఫాదర్ అంటే తను ఏమంటారంటే తన చేతిని చూసుకొని, ఇంకా నాకు మంచి రోజులు వచ్చేసాయి, చాలా మంచి రోజులు వచ్చేసాయి,
ఇంకా నాకు అంతా లక్కే జరిగిద్ది. ఇక్కడ నుంచి నేను షైలాక్ని వదిలేసాను, బెసానియో వచ్చేసాడు. బెసానియో దగ్గర వర్క్ చేస్తున్నా, నాకు చాలా డబ్బులు వచ్చేస్తాయి. ఇంకా నాకు 15 వైఫ్స్ ఒక లెక్కే కాదు, నాకు 11 విడోస్తో మ్యారేజ్ అయ్యిద్ది, ఇంకా 9 అన్మ్యారీడ్తో మ్యారేజ్ అయ్యిద్ది. ఇంకా నేను 3 సార్లు అంటే నీళ్ళల్లో పడి చచ్చిపోకుండా బతుకుతాను. అంతేకాకుండా నేను ఎలా అంటే చావు లంచ్ దాకెళ్ళి మళ్ళీ బతుకుతాను. అంతేకాకుండా నేను ఒక అమ్మాయితో అఫైర్ పెట్టుకొని అక్కడ కూడా దొరికిపోతాను. మళ్ళీ దొరికిపోయేటప్పుడు ఎలాగో అలా ఎస్కేప్ అయిపోతాను. ఇంకా ఫార్చ్యూన్ ఒక అమ్మాయి అయితే ఆ అమ్మాయి ఇంకా ఫార్చ్యూన్ నాతోనే ఉంటుంది. ఇంకా నేను చాలా లక్కీ, ప్రపంచంలో ఒక లక్కీయెస్ట్ పర్సన్ని నేను అని వాళ్ళ నాన్న గోపోతో అంటారు. సో ఇక్కడ ఏంటంటే 15 వైఫ్స్ కాదు నాకు, అంటే 11 విడోస్ ఇంకా 9 అన్మ్యారీడ్తో నాకు పెళ్ళైద్ది. అంతేకాకుండా ఇంకా నాకు మొత్తం లక్కే, నాకు మొత్తం ఫార్చ్యూనే ఉంటుంది. ఫార్చ్యూన్ అంటే లక్ అని ఇంకా లాస్ట్లో సరే నాన్న ఇంకుంటాను, నేను షైలాక్ ఒక సర్వీస్ని వదిలేసి ఇంకా బెసానియో దగ్గరికి వచ్చాను అని చెప్పి ఇంకా స్టేజ్ నుంచి అంటే ల్యాన్స్లాట్ ఇంకా గోవా వెళ్ళిపోతారు. సో ల్యాన్స్లాట్ ఇంకా గోవా వెళ్ళిపోయినాక గ్రేషియానో లియోనార్డ్తో మాట్లాడతారు. నువ్వు అంటే మళ్ళీ డైరెక్షన్స్ ఇస్తారు, ఆ పని చేయండి, తొందరగా కంప్లీట్ చేయండి అంటే. ఈ లియోనార్డ్ ఏంటంటే ఒక సర్వెంట్స్కి అంటే మెయిన్ సర్వెంట్ లాగా అంటే ఈ డైరెక్షన్స్ ఇస్తారు, ఇలా చేయి, అన్ని పనులు కంప్లీట్ చేయాలి అని ఇస్తారు. అప్పుడు లియోనార్డో అంటారు, నేను మీరు చెప్పిన పనులన్నీ చేస్తాను, అంటే గెస్ట్లు వచ్చిన వాళ్ళందరికీ మంచి ఫుడ్ వచ్చేలా ట్రై చేస్తాను, మీరు చెప్పిన పని ఏది ఇన్కంప్లీట్ ఉండేలా అంటే అన్ని పనులు కంప్లీట్ చేసేలా ట్రై చేస్తాను అంటారు. అని చెప్పేటప్పుడు ఇంకా గ్రేషియానో ఎంటర్ అవుతారు. గ్రేషియానో వచ్చింగానే లియోనార్డోతో అంటారు, ఎక్కడ బెసానియో ఎక్కడ అని అడుగుతారు. అప్పుడు లియోనార్డో అంటారు, అడిగో అక్కడ నడుస్తున్నారు, వెళ్ళండి అంటారు. చెప్పింగానే ఇంకా లియోనార్డో వెళ్ళిపోతారు. గ్రేషియానో బెసానియో దగ్గరికి వెళ్ళి సార్ బెసానియో అంటారు, అంటే కొంచెం గ్రీటింగ్ చెప్పినట్టు, హాయ్ బెసానియో అన్నట్టు, కొంచెం రెస్పెక్ట్. అప్పుడు బెసానియో అంటారు, గ్రేషియానో వచ్చావా అన్నట్టు గ్రేషియానో అని ఒక సర్ప్రైజ్ ఎక్స్ప్రెషన్ పెడతారు. అప్పుడు గ్రేషియానో అంటారు, నేను ఒక విషయం నీకు చెప్పాలనుకుంటున్నాను, చెప్పచ్చా అని అడుగుతారు గ్రేషియానో బెసానియోతో. సో బెసానియో ఇంకా గ్రేషియానో చాలా బెస్ట్ ఫ్రెండ్స్. అందుకని బెసానియో ఏమంటారంటే, తప్పకుండా నువ్వు చెప్పింది నేను ఎప్పుడైనా కాదన్నానా అంటాడు. అప్పుడు గ్రేషియానో అంటారు, నువ్వు తప్పకుండా ఒప్పుకోవాలి అని అంటారు. అని కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఏమంటారంటే, నేను నీతో పాటు బెల్మాంట్కి రావాలనుకుంటున్నా, నువ్వు పోర్షియాని కలవడానికి బెల్మాంట్కి వెళ్తున్నావు కదా, నేను వస్తాను అని గ్రేషియానో చెప్తారు బెసానియోతో. అప్పుడు బెసానియో అంటారు, నిన్ను తీసుకెళ్ళడానికి నాకేం ప్రాబ్లం లేదు, కానీ నువ్వు అందరితో కొంచెం రూడ్గా మాట్లాడతావు, ఏమున్నా మొహం మీద చెప్పేస్తావు, అది అంటే నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నాకు తెలుసు నువ్వు మంచోడివని, కానీ ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంకోలాగా అంటే వాళ్ళు హర్ట్ అవ్వచ్చు, వాళ్ళు హర్ట్ అయితే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారంటే నేను చెడ్డవాడినేమో అంటే కొంచెం నెగిటివ్ ఫీలింగ్ వచ్చింది నా మీద వాళ్ళకి, అదే నేను ఆలోచిస్తున్నాను. కాకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు అంటే ఎక్కువ మాట్లాడకూడదు, అంటే నువ్వు మాట్లాడిందంట అంటే పక్కన వాళ్ళు హర్ట్ అవ్వకుండా మాట్లాడు, అప్పుడు నేను కన్ఫామ్గా తీసుకెళ్తాను అంటాడు. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం లాస్ట్ సీన్స్లో విన్నాం కదా, పాస్ట్ సీన్స్లో గ్రేషియానో ఒక ఎలాంటి క్యారెక్టర్ అంటే తను ఉన్నట్టు చెప్పేస్తారు, తన మనసులో ఏమంటే అది, పక్కన వాళ్ళు హర్ట్ అవుతారా లేదా అని అంటే పట్టించుకోరు. సో కానీ తను అంటే మంచోడే కానీ అలా మాట్లాడడం వల్ల చాలామందికి తనంటే నచ్చరు. సో ఇక్కడ తను బెల్మాంట్ని తీసుకెళ్ళారనుకో, బెసానియో గ్రేషియానో బెల్మాంట్కి తీసుకెళ్తే తన మీద ఎవరికైనా నెగిటివ్ ఫీల్ అయ్యారనుకో బెసానియో మీద, పోర్షియాని మ్యారేజ్ చేసుకునే ఛాన్సెస్ పోతాయి తనకి. సో అందుకని తను ఆలోచిస్తారు. అప్పుడు ఇంకా గ్రేషియానో ఏమంటారంటే, అలాగే బెసానియో నువ్వు చెప్పిందంట వింటాను, నేను బాగా సీరియస్గా ఉంటాను, అందరికీ రెస్పెక్ట్ ఇస్తాను, అంటే ప్రతిదానికి ప్రామిస్ అంటే ప్రామిస్ చేస్తుంటా, అప్పుడు నేను చాలా మంచోడిని అనుకుంటారు. ఇంకా నా పాకెట్లో ప్రేయర్ బుక్ పెట్టుకుంటాను, అందుకని ఎవరైనా చూసిన వాళ్ళందరూ నన్ను చాలా మంచి వ్యక్తి, మంచోళ్ళు వచ్చారు మన ఊరికి అనుకుంటారు. అంతేకాకుండా అలా అంటే తను క్రిస్టియన్ కదా, అందుకని ప్రతిదానికి ఆమీన్ అంట. సో అందరినీ మంచోళ్ళు అనుకుంటారు, ఒక మంచి సిటిజన్ లాగా ఉంటాను, ఇంకా
ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ లాగా ఇస్తారు. ఇప్పుడు చాలా మంది చిన్న పిల్లలు బయటికి వాళ్ళు ఎంత అల్లరి వాళ్ళైనా బయటికి వెళ్ళినప్పుడు పెద్దోళ్ళు కనపడితే కాళ్ళు అంటే బ్లెస్సింగ్స్ తీసుకుంటారు కదా, అలా నమస్తే అలా చెప్పినప్పుడు పక్కన వాళ్ళు ఎంత అంటే అల్లరి వాడ అవేం పట్టించుకోరు, చాలా మంచి అబ్బాయి అనుకుంటారు కదా. అలా నేను ఉంటాను, అందరినీ మంచి అబ్బాయి నేను చాలా మంచోడిని అనిపించుకుంటాను. ఒకవేళ అలా అనిపించుకోకపోతే నువ్వు అసలు నా మీద ట్రస్టే అంటే ఇంకా నమ్మద్దు అంటాడు గ్రేషియానో. సో గ్రేషియానో ఇంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాక ఇంకా బెసానియో సరే నేను ఓకే చేశాను కదా, ఇంకెందుకు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావు అన్నట్టు మాట్లాడతాడు. తర్వాత గ్రేషియానో అంటారు, కానీ ఒక కండిషన్, ఈరోజు రాత్రి అంటే ఈ రోజంతా నేను నాకు నచ్చినట్టే ఉంటాను, అంటే నేను ఎప్పుడు ఎలా ఉంటానో అలానే ఉంటాను అంటారు. అప్పుడు బెసానియో అంటారు, తప్పకుండా ఈరోజు నీకు నచ్చినట్టు ఉండు, నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావు అలానే ఉండు, జోక్స్ అయ్యి నువ్వు ఎప్పుడు ఎలా మాట్లాడతావు అలానే మాట్లాడు, కాకపోతే బెల్మాంట్కి వెళ్ళినప్పుడు మాత్రం నువ్వు నార్మల్గా ఉండు అన్న బెసానియో అంటాడు. తర్వాత గ్రేషియానో అంటారు, సరే ఇంకా వెళ్దాం, ఇంకా నేను కూడా రెస్ట్ తీసుకోవాలి, మనం ఇంకా అదే డిన్నర్ ఉంది కదా, ఈరోజు పార్టీ ఉంది కదా, ఈవినింగ్ పార్టీలో కలుద్దాం అంటారు గ్రేషియానో బెసానియోతో. సో ఇక్కడితో యాక్ట్ 2 సీన్ 1 ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. సో ఇది మర్చెంట్ ఆఫ్ వెనీస్ యాక్ట్ 2 డీటెయిల్ సమ్మరీ. సో ఇప్పుడు మనం ఒక చిన్న రీక్యాప్ చేద్దాం ఈ సీన్ని, సో మనకి ఇంకా బాగా గుర్తుంటుంది. సో దీన్ని మనం సమ్మరీ అని కూడా అనొచ్చు. సో దీన్ని మనం 4 పాయింట్స్గా చెప్దాం ఈ సమ్మరీని, అప్పుడు మనకు పాయింట్స్గా ఉంటే బాగా ఈజీగా గుర్తుంటుంది. సో పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, ల్యాన్స్లాట్ కన్ఫ్యూజ్గా ఉంటారు, అంటే షైలాక్ సర్వీస్ వదిలేసి బెసానియో దగ్గరికి వెళ్ళాలా వద్దా అని. తర్వాత లాస్ట్లో ఇంకా షైలాక్ని వదిలేసి బెసానియో దగ్గరికి వెళ్దాం, ఎందుకంటే తన సర్వెంట్స్ని బాగా చూసుకుంటారు, మంచిగా టైంకి ఫుడ్ పెడతాడు, ఇంకా మంచి డ్రెస్సెస్ ఉంటాయి, యూనిఫామ్స్ ఎప్పటికప్పుడు కొనిస్తూ ఉంటాడు అని అనుకొని ఇంకా బెసానియో దగ్గరికి వెళ్తాడు. అప్పుడే ఇంకా తన పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు గోబో వస్తాడు, ల్యాన్స్లాట్ వాళ్ళ నాన్న. వచ్చినాక ల్యాన్స్లాట్ అనుకుంటారు, ఈయనకి మొత్తం కనపడదు కదా, ఈయన సెమీ బ్లైండ్ కదా, సో ఇంత కొంచెం ఫ్రాంక్ చేద్దాం, ఆడుకుందాం అనుకుంటాడు. ఇంకప్పుడు గోబో ల్యాన్స్లాట్ని అడుగుతారు, అంటే షైలాక్ ఇల్లు ఎక్కడుంది, నేను మా కొడుకు ల్యాన్స్లాట్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను అంటాడు. అప్పుడు ల్యాన్స్లాట్ అంటాడు, మాస్టర్ ల్యాన్స్లాట్ చచ్చిపోయాడు అంటాడు. అప్పుడు గోబో ఒక హార్ట్ బ్రేక్ అయ్యింది, అంటే తను బాగా బాధపడతాడు. అప్పుడు ఇంకా నేను అనవసరంగా ఇలా చేస్తున్నాను అనుకొని ల్యాన్స్లాట్ అంటారు, నేనే మీ కొడుకుని, నేను షైలాక్ సర్వీస్ని వదిలేయాలనుకుంటున్నాను, ఇంకా బెసానియో దగ్గర జాబ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అని గోబోకి చెప్తాడు. పాయింట్ నెంబర్ 3, ఇప్పుడు అంటే ల్యాన్స్లాట్ ఇంకా గోబో బెసానియో దగ్గరికి వస్తారు, వచ్చి అడుగుతాడు, అంటే నేను ల్యాన్స్లాట్ అడుగుతాను, నేను నీ దగ్గర పని చేయాలనుకుంటున్నాను అని. అప్పుడు ఇంకా బెసానియో కూడా ఒప్పుకొని తను ఒక సర్వెంట్కి చెప్తారు, తనకి ఒక కొత్త యూనిఫామ్ ఇవ్వండి, ఇంకా తనకి ఏం పనులు చేయాలో చెప్పండి అంటాడు. సో ఇది లాస్ట్ పాయింట్. ఇంకా 4th పాయింట్, ఇప్పుడు గ్రేషియానో బెసానియో దగ్గరికి వస్తారు. గ్రేషియానో ఇంకా బెసానియో బెస్ట్ ఫ్రెండ్స్. సో గ్రేషియానో అడుగుతారు, నేను నీతో పాటు బెల్మాంట్ రావాలనుకుంటున్నాను అంటారు. దానికి బెసానియో ఒప్పుకుంటారు, కానీ ఒక కండిషన్ పెడతారు. ఆ కండిషన్ ఏంటంటే, నువ్వు అక్కడికి రా కానీ నువ్వు అక్కడ చాలా తక్కువ మాట్లాడాలి, ఇంకా నువ్వు ఎవరితో ఎక్కువ రూడ్గా ఉండకూడదు, ఒక మంచి వ్యక్తిలాగా ఉండాలి, అలా ఉండకపోతే పోర్షియాకి నా మీద ఒక ఇంకా బ్యాడ్ ఒపీనియన్ వచ్చేసిద్ది అంటాడు. అప్పుడు దానికి గ్రేషియానో ఒప్పుకొని, కానీ నేను ఒక్కరోజు మాత్రమే నాకు నచ్చినట్టు ఉంటాను, ఎప్పుడు మీతో ఉండేలాగా ఉంటాను, బెల్మాంట్కి వెళ్ళినాక నువ్వు చెప్పినట్టే ఉంటాను అని చెప్తాడు. సో ఇక్కడితో ఈ సీన్ ఎండ్ అయిపోయింది. సో ఈ సీన్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే, ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటే లైక్ చేయండి. లెఫ్ట్ వైపు ఉన్న వీడియో క్లిక్ చేస్తే మీరు లాస్ట్ సీన్ అయిన యాక్ట్ 2 సీన్ 1కి వెళ్తారు. అదే రైట్ సైడ్ ఉన్న వీడియో ప్లేలిస్ట్ని క్లిక్ చేస్తే యాక్ట్ 1 మొత్తం ప్లేలిస్ట్ వచ్చేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.